హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యోగానంద్. నా ఛానల్లోకి మరోమారు మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను రీసెంట్గా చేసిన డేట్స్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా నాపై ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు వాచ్ టైం అయితే బ్రహ్మాండంగా వస్తుంది ఫ్రెండ్స్. కాకుంటే మీరు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళగలను. ఈ వీడియో ద్వారా మీకు కువైట్లోని షేక్ అబ్దుల్లా అల్ సాలెం కల్చరల్ సెంటర్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. 3 KDని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ 800 రూపీస్ మనకు పర్ హెడ్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎంట్రన్స్లోనే మనకు ఒక ర్యాకెట్ అనేది దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఏరియా అంతా కూడా ఈ మ్యూజియానికి సంబంధించిందే ఫ్రెండ్స్. మనం బేస్మెంట్లో వెహికల్ పార్క్ చేసి ఈ ఎస్కలేటర్ ద్వారా మనం పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంలలో ఇది కూడా ఒకటి. అలాగే కువైట్ని పరిపాలించిన 11వ రాజు పేరు ఈ మ్యూజియంకి అయితే పెట్టడం జరిగింది. ఈ కాంప్లెక్స్లో 6 మ్యూజియంస్తో పాటు మనకు ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉందండి. ఈ 6 మ్యూజియంస్ పేర్లను మనం వరుస క్రమంలో చెప్పుకుంటూ పోతే ఫస్ట్ ది నేచురల్ హిస్టరీ మ్యూజియం, సైన్స్ మ్యూజియం, అలాగే మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ హిస్టరీ, స్పేస్ మ్యూజియం, ఫైన్ ఆర్ట్స్ సెంటర్, అలాగే చివరగా ఎన్విరాన్మెంట్ థియేటర్ ఫ్రెండ్స్. ఈ మ్యూజియంని 2014 ఏప్రిల్ 1వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. అలాగే దీని చుట్టుకొలత వచ్చేసి 1,30,000 మీటర్లు, అనగా దీనిని మనము ఏకర్లలో మనం కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 45 ఎకరాలు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో 13 దేశాలకు చెందిన 96 కంపెనీలు అయితే ఇన్వాల్వ్ అయ్యాయి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసేదానికి. అలాగే ఫ్రెండ్స్, మనకు ఈ మ్యూజియంలో 1,100 ఎగ్జిబిషన్ గ్యాలరీలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ మ్యూజియంలో ఒక 3,000 ఐటమ్స్ని వాళ్ళు ప్రదర్శించడం అయితే జరిగింది. మొత్తానికి 1,143 రోజులైతే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేదానికి పట్టింది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల 2 నెలల సమయం అయితే పట్టింది. ఫైనల్గా దీన్ని 2018 మార్చి 14న గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. లోపలికి అడుగెడుతూనే ఇలా స్క్రీన్స్ అన్ని దర్శనం ఇచ్చాయి ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఒక బోర్డ్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్, మీరు చూస్తుంది అంబాసిడర్ కార్. నా మాతృదేశానికి చెందిన వాహనాన్ని చూస్తూనే నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అలాగే ఆనందానికి కూడా లోనయ్యాను. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో మనకు ఈ వాహనం గురించి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1957లో హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయడం జరిగింది. 2014లో దీని ఉత్పత్తిని ఆపేశారు. అలాగే 2018లో PSA గ్రూప్ వారు హిందుస్థాన్ మోటార్స్ని టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వాహనాన్ని బ్లడ్ హౌండెడ్ సూపర్ సోనిక్ కార్ అని పిలుస్తారు. ఇది స్టిల్ అండర్ డెవలప్మెంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. దీని లక్ష్యం వచ్చేసి గంటకు 1000 మైల్స్, అనగా 1600 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో ఛేదించగలగాలి. ఇది పెన్సిల్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాహనానికి జెట్ మరియు రాకెట్ ఇంజన్ అయితే అమరుస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్క్రీన్లో ఇది ఏ విధంగా అయితే పనిచేస్తుందని మనకు క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనకు కార్ రేసింగ్ ట్రాక్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ప్రదర్శించడం అయితే జరిగింది. బహుళ అంతస్తుల గాజు భవనంలో నుండి ప్రేక్షకులు వీక్షించేందుకు వీలుగా ఉంటుంది. అలాగే ప్రపంచంలో నంబర్ 1 కార్ రేసింగ్ అంటే FIA, వరల్డ్ ఎండ్యూరెన్స్ కార్ రేసింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సైకిల్స్ పాత కాలంలో ఎలా ఉండేవి, అవి కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ ఏ విధంగా వస్తున్నాయి అని మనకి ఇక్కడ ప్రదర్శించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకు మొట్టమొదటిగా 1900వ శతాబ్దంలో యూరోప్లో మనకు సైకిల్స్ తయారయ్యాయని మనకు చరిత్ర చెబుతుంది. ఇప్పట్లో మనకు రకరకాల సైకిళ్ళు అయితే వస్తున్నాయి. మనకు సైకిళ్ళు మొట్టమొదటిగా తయారు చేసిన వ్యక్తి వాండ్రైస్ అని చెబుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదండి రకరకాల కార్లు. ఆ లాస్ట్లో మనకు సిలిండర్ ఉంది చూడండి, అది ఫస్ట్ కనుగొనడం జరిగిందండి. అది 3 చక్రాల వాహనము. దాన్ని నికోలస్ జోసెఫ్ అనే అతను 1769లో ఆవిరితో అయితే పనిచేసే విధంగా దాన్ని తయారు చేశారు. తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్న కార్లన్నీ కూడా ఫ్రెండ్స్ మనకు కాలానుగుణంగా ఏ విధంగా మారుతూ వచ్చాయో మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. ఇప్పుడు కనిపిస్తున్న కార్లన్నీ కూడా మినియేచర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కార్లు మనము ఎప్పుడన్నా మన పాత సినిమాల్లో కానీ, లేదంటే మనకు స్వాతంత్రం రాక మునుపు కొన్ని బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ చూసినట్లయితే మనకు ఈ కార్లన్నీ కూడా మనకు తారసపడతాయి. అయితే ఇంధనం ద్వారా నడిచే అత్యాధునిక వాహనాలను కనుగొనింది మాత్రం కార్ల్ బెంజ్ అనే వ్యక్తి. తను 1886లో తయారు చేయడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్, ఇప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో అమ్ముడుపోయే కార్లు టొయోటా కొరోలా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్స్ నుండి పురాతన కాలంలో మోటార్ సైకిల్స్ వరకు ఈ మ్యూజియంలో మినియేచర్స్ అయితే ప్రదర్శనకు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపిస్తున్న బైకు అలాగే ఇవి రెండు బిఎండబ్ల్యూకి చెందిన ఐసీసీ వెహికల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు పురాతన మోటార్ సైకిల్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది మనకి. ఇకపోతే మనకు ఇక్కడ ఒక 6 అడుగుల టైర్ని డిస్ప్లే చేసి దాని గురించి పూర్తిగా వివరించడం అయితే జరిగింది. 1846లో 23 సంవత్సరాల రాబర్ట్ థామసన్ అనే వ్యక్తి టైర్ని అయితే తయారు చేశారని, అలాగే తర్వాత 1887లో డన్లప్ దాన్ని తిరిగి ఆవిష్కరించింది. ఇక్కడ మనకు కార్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నీ కూడా వేలాడదీసి కార్ షేప్లోని ఇక్కడ ప్రదర్శించారు వాళ్ళు. ఇకపోతే మనకు ఈ పురాతన కార్లు అలాగే మనకు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ డిఫరెంట్గా కనిపించేందుకు రూఫ్కి అయితే ఇక్కడ వేలాడదీయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకు రవాణా అనేది 4 రకాలు. ఆ 4 రకాల వాహనాలు మనకు భవిష్యత్తులో ఎలా మారబోతున్నాయి, మనం సోలార్ని అలాగే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలాంటి పెను మార్పులు రాబోతున్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సోలార్ చూడండి, మీరు చూస్తున్నారు కదా, సోలార్ బోట్ కానీ సోలార్ కార్ కానీ అలాగే మనకు డ్రైవర్లెస్ వెహికల్స్, అలాగే మనకి ఎలాగో టెస్లా వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్న కార్ ఇది 360 డిగ్రీస్లో ఎలాగైనా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా డ్రైవర్లెస్ కార్ ఇది. ఇక్కడ మనకు రోడ్వేసు, రైల్వేసు, అలాగే వాటర్ వేసు, ఎయిర్ వేసు ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో ఏ విధంగా మారబోతున్నాయి అనేది చాలా క్లియర్గా అయితే చెప్పారు ఇక్కడ మనకు పట్టణాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి. మెయిన్ పట్టణాలలో సమస్య వచ్చేసి మనకు రవాణా వ్యవస్థ. భవిష్యత్తులో మనకు రవాణా వ్యవస్థని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏ విధంగా పెను మార్పులు రాబోతున్నాయో, ఎలాగా కొత్త మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ రాబోతున్నాయో మనకు ఈ స్క్రీన్లో అయితే మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా రవాణాకు సంబంధించిన మార్గదర్శకులు. అందులో నేను ఎలాన్ మస్క్ని ఎంచుకుంటే అతని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అతని ఐడియాలజీ ఏంటి, అతను పేపాల్ని ఎలా తీసుకొచ్చారు, అలాగే టెస్లాని ఎలా తీసుకొచ్చారు, అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, టెక్నాలజీ మీద అతనికి ఉన్న పట్టు ఏంటి, తన ఫ్యూచర్ స్పేస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలియజేశారు. ఇది రెడ్ బుల్ స్టాటస్ అని ఒక చాలా పెద్ద ఫేమస్ ఈవెంట్ అండి. ఈ క్యాప్సూల్ని ఒక హీలియం బెలూన్ సాయంతో భూమికి ఒక 40 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అక్కడ నుండి స్కై డైవింగ్ కోసం అయితే వాడారు. ఆస్ట్రియన్ స్కై డైవర్ ఫెలిక్స్ బామ్గార్నర్ అనే వ్యక్తి 2012లో భూమికి 1,27,851 అడుగుల నుంచి తను స్కై డైవింగ్ చేసి చివరకు ఒక పారాచూట్ సాయంతో భూమి మీద ల్యాండ్ అయ్యి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరైతే నమోదు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇవి హాట్ ఎయిర్ బెలూన్స్ అంటారు ఫ్రెండ్స్. వీటిని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వాడుతుంటారు ఫ్రెండ్స్. ఎక్సోమార్స్ రోవర్ అనేది ఒక 6 చక్రాల సౌరశక్తితో నడిచే వాహనం అండి. దీన్ని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు రెడ్ ప్లానెట్ పైకి పంపించి అంగారక గ్రహంలో నీటి జాడలపై పరిశోధనకు 2028లో దీనిని ప్రయోగించనున్నట్లు మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ మ్యూజియంలో ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడంతా కూడా మనకు రోబోటిక్స్ గురించి అయితే వివరించడం జరిగింది. వాటి గురించి ఇంట్రడక్షను, రోబో ఎందుకు అవసరం, అవి ఎన్ని రకాలు, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తారు, భవిష్యత్తులో ఇవి ఏ రకంగా ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో మనకు ఏ పరిశ్రమను తీసుకున్నా కూడా రోబోటిక్ టెక్నాలజీ అనేది విరివిగా అయితే ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం అయితే గట్టిగా చెప్పాలండి, మనము అంతరిక్షంలో ఉన్న అనుభూతి అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక్కడ వ్యోమగాములు ఎలా ఉంటారు, అలాగే ఆ మిషనరీ ఎలా ఉంటుంది అనేది మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. అలాగే వ్యోమగాములు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళు ప్రయాణ సమయంలో వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది అన్నది కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రేడియోల కాలం నుండి వాక్మెన్కి ఎలా మారాము, తర్వాత సీడీ ప్లేయరు, తర్వాత ఐపాడు, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే మనకు పాత కాలంలో కంప్యూటర్ ఏ విధంగా ఉన్నది కూడా మనకి ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. 80 అలాగే 90 దశకాల్లో పుట్టిన పిల్లలందరికీ కూడా ఈ VCR గురించి చాలా మధురానుభూతులు అయితే ఉంటాయి. ఇకపోతే ఫ్రెండ్స్, మనకు ఈ మ్యూజియంలో ఇక్కడ రకరకాల పక్షులు, అలాగే రకరకాల జంతువులు, రకరకాల రెప్టైల్స్ గురించి అయితే మనకు వివరించారు వాళ్ళు. ఈ ఆస్ట్రిచ్ దాని రెక్కలన్నీ కూడా వాళ్ళు చాలా ఆకర్షణీయవంతంగా అయితే తయారు చేశారు. ఇక్కడ మనకు పెంగ్విన్స్ని కూడా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. అవి ఎటువంటి వాతావరణంలో అయితే జీవనాన్ని కొనసాగిస్తాయి, వాటి జీవన పరిమితి ఎంత. ఇకపోతే ఫ్రెండ్స్, మనకు ఈ ఎడారిలో ఉండే విషపూరితమైన పాములు, అలాగే బల్లి జాతికి చెందిన జంతువులు,
ఇలా రకరకాల సర్పాలు వీటన్నిటి గురించి కూడా మనకు ప్రతి ఒక్క జంతువు దగ్గర ఒక స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ వివరాలు అన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ. వీటితో పాటు మనకు అడవి జంతువులు శాకాహారులు కావచ్చు, అలాగే మాంసాహారులు కావచ్చు, వీటన్నింటినీ ఇక్కడ ప్రదర్శిస్తూ వాటి గురించి వివరించడం అయితే జరుగుతుందండి. మరి ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ఈ మ్యూజియంలో జలచరాలు అంటే మనకు సముద్ర జీవులను అన్నిటి కూడా వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తూ వాటి గురించి మనకు వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అంటే సముద్ర జీవులు మనకు రకరకాల చేపలు ఏవే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు వాళ్ళు. ఇక్కడ రకరకాల చేపలండి, మనము ఇంతకు మునుపు చూసి ఉండకపోవచ్చు, కాకుంటే ఈ మ్యూజియం ద్వారా మనకు ఒక అరుదైన అవకాశం అయితే దొరికింది వీటిని చూసేందుకు, వీటి గురించి తెలుసుకునేందుకు. అలాగే మనకు హార్స్ ఫిష్, అలాగే మనకు సముద్ర భూగర్భంలో ఎలా ఉండబోతుంది, వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జీవులైతే సముద్ర భూగర్భంలోకి వెళతాయి అనేటివి మనకి ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనము ఈ మ్యూజియంలో అడుగు పెడుతూనే మనకు ఒళ్ళు గగురు పొడిచే విధంగా రాకాసి పక్షులు, అలాగే రాకాసి బల్లులు అంటే డైనోసార్స్, అవి ఎన్ని రకాలు, వాటి అస్థి పంజరాలన్నీ కూడా ఇక్కడ మనకు వాళ్ళు ప్రదర్శనకు అయితే పెట్టడం జరిగింది. దాని గురించి వివరించడం కూడా జరుగుతుంది. ఇవి ఒక 2000 కోట్ల సంవత్సరాలకు ముందు మనుగడైతే సాగించినట్లు మనకు చరిత్ర చెబుతుందని వాళ్ళు ఇక్కడ వివరించారు. ఈ రాకాసి బల్లులలో కొన్ని శాకాహారులుగాను, అలాగే మరికొన్ని మాంసాహారులుగాను ఉంటాయని మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. అలాగే ఈ డైనోసార్లను 1900వ శతాబ్దం ప్రారంభంలో అయితే గుర్తించబడ్డాయని మనకు ఇక్కడ హిస్టరీ చెబుతుంది. 1842వ సంవత్సరంలో ఆంగ్ల శాస్త్రవేత్త సర్ రిచర్డ్ ఓవెన్ అనే వ్యక్తి డైనోసారియా అనే పదాన్ని రూపొందించారు. డైనోసారియా అనగా తెలుగులో భయంకరమైన బల్లి అని మనకు అర్థం వస్తుంది. ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో కూడా డైనోసార్ శిలాజాలను కనుగొనబడ్డాయి. అలాగే అంతరించిపోయిన డైనోసార్లలో 700 జాతులు ఉన్నట్టు చెబుతున్నారు. ఇంకాస్త ముందుకెళ్తే మనకి ఇక్కడ హిస్టరీ ఎన్విరాన్మెంట్ థియేటర్ అయితే ఉందండి. ఇక్కడ మనకు పర్యావరణం గురించి, అలాగే పక్షుల గురించి, జంతువుల గురించి, అడవుల గురించి, ఈ భూమి గురించి మొత్తము మనకు ఇక్కడ దృశ్య రూపంలో అయితే వివరించడం జరుగుతుంది. మనకు ఈ భూగోళంలో దొరికే రకరకాల రంగురాళ్ళు అనగా మనకు అమెథిస్ట్ అవ్వచ్చు, రూబీస్ అవ్వచ్చు, ఎమరాల్డ్స్ కానీ, టోపాస్ కానీ, గార్నెట్ కానీ, అలాగే ఓపెల్ కావచ్చు, సాఫైర్ కావచ్చు, ఇలా రకరకాల రాళ్ళన్నీ కూడా వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేసి మనకు చూపించడం జరుగుతూ వాటి పేర్లన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. వీటితో పాటు మనకి ఈ భూగోళంలో దొరికే రకరకాల ఆకారాలు ఉన్న ముత్యాలన్నీ కూడా మనకి ఇక్కడ వాళ్ళు ప్రదర్శించారండి. సౌర వ్యవస్థలో సూర్యుడి నుండి భూమి 3వ గ్రహం అని అందరికీ తెలిసిందే. ఇక్కడ భూమి గురించి, అందులో అంతర్భాగం ఏ విధంగా ఉంటుంది, అలాగే భూమిలో ఎన్ని పొరలైతే ఉంటాయి అన్నది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా క్రీడలకు సంబంధించిన పరికరాలను ప్రదర్శించడం జరుగుతుందండి. ఇక్కడ ఒక 15 మీటర్ల ట్రాక్ కూడా ఇచ్చారండి మనల్ని మనం పరీక్షించుకునేందుకు. మనం ఈ 15 మీటర్ల దూరాన్ని ఎంత సమయంలో చేరుకుంటామో కూడా ఆ సమయాన్ని కూడా ఇది రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రకరకాల క్రీడలకు చెందిన షూ అన్ని డిస్ప్లే చేయడం జరుగుతూ అందులో అంతర్భాగం ఏ విధంగా ఉంటుందో మనకు చూపిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే వచ్చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వారు మరింత మందికి ఈ వీడియోని చేరవేస్తారు. మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. మీ యోగానంద్. బాయ్ ఫ్రెండ్స్.